హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న సామ్సంగ్ గ్యాలక్సీ Z Fold 6 మొబైల్ అనేది లాంచ్ అయింది, మన దగ్గరకు వచ్చేసింది. సో ఈ మొబైల్ని మనము అన్బాక్సింగ్ చేద్దాం. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా రకాల అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మరి ఆ ఒక్కొక్క ఫీచర్ గురించి అయితే ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన సామ్సంగ్ గ్యాలక్సీ Z Fold 6 గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే డిజైన్ పరంగా మనకు చాలా లైట్ వెయిట్గా థిన్గా మారిపోయింది. ఈసారి వచ్చేసి ఇది మనకు 239 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అంటే Z Fold 5తో మనం దీన్ని కంపేర్ చేసినప్పుడు 14 గ్రామ్స్ లెస్ అయిపోయింది. అదే Z Fold 4 తోటి కంపేర్ చేసినప్పుడు 24 గ్రామ్స్ అనేది తక్కువైపోయింది. దాని కారణంగా మనకు దీనికి సంబంధించిన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగుంది. అమేజింగ్ ఇంజినీరింగ్ అని చెప్పేసుకోవచ్చు. వీళ్ళు దీన్ని చాలా బాగా డిజైన్ చేసేసారు. అంతేకాకుండా ఇది మనకు ఫోల్డ్ చేసినప్పుడు 12.2 ఉంటుంది. అన్‌ఫోల్డ్ చేసినప్పుడు ఉంటుంది. దీనిలో కూడా మనకు ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించాయి. అంటే -1.2 అనేది తగ్గిపోయింది ఫోల్డ్ చేసినప్పుడు. దీని స్లిమ్‌నెస్ అనేది అలానే అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 0.5 అనేది తగ్గిపోయింది. దాని కారణంగా మొబైల్ అనేది మనకు చాలా స్లిమ్‌గా, లైట్ వెయిట్‌గా చాలా బాగా కనిపిస్తది. ఇక మనం దీని డ్యూరబిలిటీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు ఎన్హాన్స్డ్ ఆర్మోర్ అల్యూమినియంని యూజ్ చేసేసారు. సో ఇందులో మనకు ఇంప్రూవ్డ్ ఫ్రేమ్ అండ్ హింజ్‌ని దీనిలో యూజ్ చేసేసారు. దాని కారణంగా ఇక్కడ మనకు చాలా ఇంప్రూవ్‌మెంట్స్ అనేది కనిపిస్తది. గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్‌ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా కూడా ఈ మొబైల్ అనేది మనకు దృఢంగా కనిపిస్తది. సో, ఇందులో మనకు ప్రొటెక్టివ్ లేయర్‌ని యూజ్ చేసేసారు. అంటే ఇక్కడ మనకు ఇంప్రూవ్డ్ డిస్‌ప్లే క్రీజ్ తర్వాత షాక్ అబ్జర్వేషన్ ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మన మొబైల్ యొక్క డ్యూరబిలిటీ అనేది పెరిగిపోద్ది. దీనిలో మనకు డ్యూయల్ రైల్ హింజ్‌ని యూజ్ చేసేసారు. దాని కారణంగా మనకు ఇంప్రూవ్డ్ డ్యూరబిలిటీ కనిపిస్తున్నట్టు. అంటే షాక్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. మరి స్క్రీన్ యొక్క బ్రైట్‌నెస్ గురించి మాట్లాడితే ఇందులో మనకు 2600 నిట్స్ బ్రైట్‌నెస్‌ని ప్రొవైడ్ చేశారు. కవర్ స్క్రీన్ డిస్‌ప్లే బ్రైట్‌నెస్ కూడా మనకు 2600 నిట్స్ ఉంటుంది. డైనమిక్ రిఫ్రెష్ రేట్ వచ్చేసేసి 1-120 హెర్ట్జ్ వరకు ఉంటుంది. ఈసారి మనకు ఈ కవర్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది వైడర్‌గా ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్‌తో పోల్చుకున్నట్టయితే కంటెంట్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కవర్ స్క్రీన్‌లో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా కంటెంట్‌ని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది నాకు చాలా పెద్ద ఇంప్రూవ్‌మెంట్ అనిపించింది లాస్ట్ టైమ్‌తో పోల్చుకున్నట్టయితే. ఇక దీనిలో పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ని యూజ్ చేసేసారు. మనకు ఎన్‌పీయూ గురించి మాట్లాడితే 43% ఇంప్రూవ్‌మెంట్ ఉంది లాస్ట్ టైమ్‌తో పోల్చుకున్నట్టయితే. జీపీయూలో 19%, సీపీయూలో 18% ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గేమింగ్ అనేది చాలా బాగా స్మూత్‌గా అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. పెద్ద సైజు స్క్రీన్‌లో గేమింగ్ అనేది మనకు చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు ఈ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కోసం వేపర్ చాంబర్‌ని యూజ్ చేసేసారు. 1.6x లార్జర్ వేపర్ చాంబర్‌ని యూజ్ చేసేసారు. దాని కారణంగా మనకు ఈ హీటింగ్ అనేది అంత ఎక్కువగా జరగదు. ప్లస్ దీనిలో మనకు రే ట్రేసింగ్ లాంటి ఫీచర్‌ని కూడా ప్రొవైడ్ చేసేసారు. ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడితే సామ్సంగ్ Z Fold 6లో చాలా ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. సో దానిలో మనకి ఏఐ కమ్యూనికేషన్ కోసం ఇంటర్‌ప్రిటర్ లిజనింగ్ మోడ్ లాంటి ఫీచర్స్‌ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ దీనిలో మనకు కంపోజర్ లాంటి ఫీచర్‌ని ప్రొవైడ్ చేసేసారు. దీనిలో మనం కొంచెం ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అంటే ఒక 2, 3 లైన్‌ల ఇన్పుట్ ఇచ్చేస్తే ఇది ఏం చేస్తదంటే మనకు మొత్తం ఒక మెసేజ్‌ని కంపోజ్ చేసి ఇస్తదన్నట్టు. ఎవరైతే ఎక్కువగా లెటర్స్ రాస్తూ ఉంటారో, మెసేజ్‌ని కంపోజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. అంతేకాకుండా దీనిలో మనకు ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ ఇన్ నోట్స్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంది చూసారా? జనరల్‌గా మనము ఏదైనా ఒక మీటింగ్‌లో కూర్చున్నామనుకోండి, వాళ్ళు చెప్పేదంతా మనం రికార్డ్ చేసుకొని దాని తర్వాత దాన్నంతటిని మనం ఒక టెక్స్ట్ రూపంలోకైతే మార్చుకోవచ్చు ఈ ఫీచర్‌ని యూజ్ చేసేసి. డ్రాయింగ్ అసిస్ట్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. అంటే ఎవరికైతే డ్రాయింగ్ రాదో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మీరు డ్రా చేశారనుకోండి, దాన్ని ఇది మంచి షేప్‌లోకి తీసుకొచ్చేస్తదన్నట్టు. ఇక్కడ నేను మీకు ఒక శాంపుల్ చూపిస్తున్నాను చూడండి. కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే సో దీనిలో మనకు 50 మెగా పిక్సెల్ మెయిన్ వైడ్ యాంగిల్ కోసం 12 మెగా పిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 10 మెగా పిక్సెల్ కెమెరానైతే యూజ్ చేస్తారు. సెల్ఫీ కోసం 10 మెగా పిక్సెల్ కెమెరానైతే యూజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ అనేది మనకు IP48 తోటొస్తుంది. సామ్సంగ్ గ్యాలక్సీ Z Fold 6 గురించి మాట్లాడినట్టు ఔట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటొస్తది. అంతేకాకుండా 7 ఇయర్స్ పాటు మనకు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు.
సేమ్ మనకు సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో ఎలాగైతే ఎక్కువ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇందులో కూడా అలానే జరుగుతుంది. ఫ్రెండ్స్ మరి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6 ప్రైస్ గురించి మాట్లాడితే 1,64,999 ఉంటుంది. సో దీనిలో మనకు 256 GB 512 GB 2 వేరియంట్లలో దొరుకుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు సామ్సంగ్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కింద ఒక 8,000 ఆఫ్ దొరుకుతుంది. అంటే మనకు ఆ కార్డ్స్ యూస్ చేస్తాం చూసారా, కార్డ్స్ యూస్ చేస్తే ఒక 8,000 ఆఫ్ దొరుకుద్ది. అంతేకాకుండా 9 months నో కాస్ట్ ఈఎంఐ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఫస్ట్ టైం ఎవర్ ఫ్లాగ్షిప్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ ఉంది. అంటే మన సామ్సంగ్ గెలాక్సీ Z Fold 5 ఉంటుంది చూసారా, దాని నుంచి మనకు సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6కి అప్గ్రేడ్ అయ్యేటప్పుడు 15,000కి సంబంధించిన బెనిఫిట్ కూడా దొరుకుతుంది. అంతేకాకుండా మల్టీబై ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6తో పాటు మనం వాచ్ అల్ట్రా లాంటిది కొనుక్కుంటే మనకు 18,000కి వస్తుంది. అలానే మనకు ఈ బడ్స్ 3 ప్రో ఏదైతే ఉంటుందో అది 7,000కి వస్తుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6 సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.